నెల్లూరు జిల్లాలో కాల్ మనీ వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. పొదలకూరులో తమకు బకాయిలు చెల్లించలేదని చిట్టిబాబు అనే వ్యక్తిని 2 రోజుల పాటు గృహ నిర్బంధం చేశారు వడ్డీ వ్యాపారులు. ఇంట్లో ఉంచి తాళాలు వేసిపోయారు. బీపీ, మధుమేహంతో బాధపడుతున్న చిట్టిబాబుకు 2 రోజులుగా ఆహారం లేకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నెల్లూరులో ఉన్న కుటుంబ సభ్యులు చిట్టిబాబుకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి పొదలకూరులోని బంధువులకు ఫోన్ చేయడంతో ఇంటికి తాళం వేసినట్లు చెప్పారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు తాళాలు పగలకొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న చిట్టిబాబును చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుబ్బారావుతో పాటు కొందరు వ్యక్తులు తన ఇంటిపై దాడి చేసి బలవంతంగా చెక్కులు, ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారని చిట్టిబాబు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళందరూ వచ్చి కొట్టి లోపల తోసి బయట తాళం వేసుకుని వచ్చేసారు సార్. లోపల నేను తాళం వేసుకున్నాను. అంతకుముందు 10 రోజుల కిందట మళ్ళీ తీసుకుపోయి అట్టే వాళ్ళు కొట్టి గందరగోళం చేసి డబ్బులు ఇవ్వాలి, కొన్ని కోట్లు ఇవ్వాలి బలాత్కారం చేసి గందరగోళం చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు స్పందించి ఇంటికి కానిస్టేబుల్ వచ్చి తాళం బాగా పెట్టించి బయటికి తీసుకొచ్చి సాక్షి ద్వారా బయటికి వచ్చారు సార్. నాకు 3 రోజులు చాలా 24 గంటలు బంధించారు సార్. బంధించి బయటకు వస్తే చంపేస్తే కడపడలేదు, పొద్దుటూరు బెదిరించారు సార్. కత్తులతో మరణాయుధంతో చూపించి బెదిరించారు సార్.